కరీంనగర్ లో బంద్ టెన్షన్, బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేసే ఛాన్స్, భారీగా మోహరించిన పోలీసులు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లకు సీఎం గుడ్ న్యూస్. కోర్ అర్బన్ రీజియన్ లో ఆటోలను ఈవీలుగా మారుస్తాం. ఒక్కో ఆటోకు 1,20,000 ఖర్చు సర్కార్ భరిస్తుందన్న రేవంత్. ఇవాళ సీఎం రేవంత్ కీలక భేటీ. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై అధికారుల నివేదిక. మెట్రో రైల్ 2వ దశపై చర్చ. రేపు హైదరాబాద్ కు మోదీ, ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కానున్న రేవంత్. మెట్రో విస్తరణపై మోదీకి వినతి పత్రం ఇవ్వనున్న సీఎం. తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క ఓటు దూరంలో విజయ్. మెజారిటీ సాధించేందుకు తంటాలు పడుతున్న టీవీకే చీఫ్. షరతులతో మద్దతిచ్చేందుకు బీసీకే పార్టీ సిద్ధం. బీసీకే నేతలతో కొనసాగుతున్న టీవీకే నేతల మంతనాలు. విజయ్ గెలిచిన 2 సీట్లలో 1 తమకివ్వాలంటున్న వీసీకే. లోక్ భవన్ లో అర్ధరాత్రి టీటీవీ దినకరన్ హై డ్రామా. తమ పార్టీ ఎమ్మెల్యే కనబడ్డం లేదంటూ ఫిర్యాదు. ఎమ్మెల్యే కొనుగోలుకు టీవీకే యత్నిస్తుందని కంప్లైంట్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మకాం మార్చుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మొదట హైదరాబాద్, ఆ తర్వాత బెంగళూరుకు మకాం. ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే వరకు అక్కడే. వచ్చే మార్చి నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలి. 1,12,00,000 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరగాలి. భూ రికార్డుల్లో 0 ఎర్రర్ సాధించాలన్న చంద్రబాబు. మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీలు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు. ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం రేవంత్. ఈ నెల 11న ఢిల్లీకి చంద్రబాబు. సిఐఐ వార్షిక సమావేశానికి హాజరు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. ఆధ్యాత్మికత, పర్యాటకం కలబోతక కైలాసగిరి. 65 అడుగుల ఢమరుకం విశాఖలో ఆవిష్కరణ. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసం. తడుకులో 25 కోట్లు వసూలు చేసిన దంపతులు. 25 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు. అద్వికా ట్రేడింగ్ స్కామ్ లో ఆస్తుల అటాచ్మెంట్. 170 కోట్ల ఆస్తులు స్వాధీనం. ప్రధాన నిందితులు వెంకట ఆదిత్య సహా 23 మందిపై కేసులు. ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న షెహనాజ్. మస్కట్ లో ఇరుక్కుపోయానని సెల్ఫీ వీడియో. పవన్ చొరవతో బాధితురాలకి విముక్తి. ఒంగోలులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన జనం. 2 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించిన భూమి. కామారెడ్డిలోని వైన్ షాప్ లో చోరీ. షట్టర్స్ పగలగొట్టి నగదుతో పరారి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. కొత్త సీడీఎస్ గా ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియామకం. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఈ నెల 30తో ముగుస్తున్న ప్రస్తుత సీడీఎస్ పదవీ కాలం. నేడు బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం. హాజరు కానున్న మోదీ, అమిత్ షా. పాల్గొనున్న ఏపీ సీఎం చంద్రబాబు. కేరళ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ. నేడు నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ అధిష్టానం. ఢిల్లీలోనే కేసీ వేణుగోపాల్, సతీశన్, రమేష్ చెన్ని. ఢిల్లీపై కోల్కతా ఘన విజయం. 8 వికెట్ల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన ఫిన్ ఆలన్.